నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రిజర్వేషన్ల పెంపుపై బీసీ సంఘాల పోరుకు పార్టీల అండ. కోటా పెంపునకు మద్దతిస్తామని బీఆర్ఎస్ బీజేపీ ప్రకటన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత నామినేషన్. 10 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల అరాచకానికి పోరుగా కేటీఆర్ అభివర్ణన. ఎట్టకేలకు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ, లంకల దీపక్ను బరిలోకి దింపనున్నట్టు అధిష్టానం ప్రకటన. సామాజిక తెలంగాణ సాధన కోసం అన్ని జిల్లాల్లో పర్యటిస్తానన్న కవిత. జాగృతి జనం బాట పేరిట పోస్టర్ ఆవిష్కరణ. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. స్కూటీని టిప్పర్ ఢీకొట్టడంతో ఒకే కుటుంబంలోని 4 మృతి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ భీకర పోరు. ఇరువైపులా 50 మందికి పైగా మృత్యువాత. బీసీ రిజర్వేషన్లపై ఐకాసా పోరాటానికి బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బీసీల విషయంలో కాంగ్రెస్ది చిత్తశుద్ది లేని శివపూజ అని ఆరోపించారు. రాజకీయ రిజర్వేషన్లతో పాటు అన్ని రకాలుగా బీసీలకు మేలు జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలను బీసీ ఐకాసా నేతలు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ కలిసి ఈ నెల 18న తలపెట్టిన బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. బీసీ ఐకాసా ఏ పార్టీకి అనుకూలం, వ్యతిరేకం కాదని బీసీ ఐకాసా కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ సంఘాల ఒత్తిడితోనే ప్రభుత్వం కులగణన 42% రిజర్వేషన్ల కోసం ముందుకొచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వాలు, వ్యవస్థలు దిగివస్తాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా. మరి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట, 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట. 42% ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా? దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేం? మరి టీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. ఇది ఏం పంచాయతీ? అన్నదమ్ముల పంచాయతీ. మేము ఏ కులానికి, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. భారతదేశంలో కుటుంబం లేక భావిస్తే ఈ దేశంలో ఉన్న అన్ని కులాలు అన్నదమ్ముల వంటి వారు. ఎవరి వాట వాళ్ళకి వాళ్ళనే పోరాటం ఇది. అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం. ఈ పోరాటంలో గుర్తించాలి అన్ని పార్టీలు, అందరూ ముఖ్యులు. ఏనాటికైనా ఇవ్వక తప్పదు. ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటా ఇవ్వాలి. బీసీ సంఘాలు తలపెట్టిన బంద్కు మద్దతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు. ఈ నెల 18న తెలంగాణ బంద్కు మద్దతు ఇవ్వాలని కోరుతూ బీసీ సంఘాల నేతలు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. రామచంద్రరావును కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు బీజేపీ తరపున పూర్తి మద్దతును రామచంద్రరావు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలు సైతం బంద్కు సహకరించాలని కోరారు. మీరు చేయలేని పని ఈ రోజు మా మీద దోస్తా ఉన్నారు. ప్రజల్లో బీసీ కులాల సంఘాలు, ఓబీసీ సమాజం ఈ రోజు గమనిస్తా ఉంది. ఈ రోజు భారతదేశంలో భారత ప్రధానియే బీసీ. భారత ప్రధాని బీసీ కాకుండా బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా తెచ్చిందే భారతదేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం. నేను విద్యార్థి సదస్సును చూస్తా ఉన్నాను, కృష్ణన్నని. వారు బీసీ సంఘాల కోసం, బీసీల కులాల కోసం, బీసీ యొక్క హక్కుల కోసం జీవితాంతం మొత్తం వారు త్యాగం చేసి పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దాన్ని సపోర్ట్ చేస్తా ఉంది. నేను మా కార్యకర్తల్ని, మా నేతలు కూడా అడుగుతాను, మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్ కు సపోర్ట్ చేయండి. మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నేతలకు నేను పిలుపునిస్తున్నాను. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో బీసీ సంఘాల నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నెల 18న బీసీ సంఘాల బంద్కు బీజేపీ మద్దతు కోరుతూ ఆ పార్టీ కార్యాలయానికి వచ్చారు. బీసీ సంఘాల నేతలు రామచంద్రరావుకు వినతిపత్రం ఇచ్చే క్రమంలో తోపులాట జరిగింది. అది కాస్త వాగ్వాదానికి దారితీయడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆర్ కృష్ణయ్య జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అక్కడి నుంచి తెలంగాణ బంద్కు మద్దతు తెలిపేందుకు మీడియా సమావేశ మందిరంలోకి రాగానే వివాదం మళ్లీ ముసురుకుంది.
గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, ఆర్ కృష్ణయ్య, రామచంద్రరావుల ముందే కొట్టుకునే స్థాయికి వెళ్లారు. బీసీ సంఘాల నేతల మధ్య తోపులాటకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఒక వర్గం మరో వర్గంపై దాడి చేసుకున్నట్లు బీజేపీ తెలిపింది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. లంకల దీపక్ రెడ్డి పేరునే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 2023లోనూ జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ ప్రధానంగా రేసులో ఉండగా పార్టీ అధిష్టానం లంకల దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు కేటీఆర్, తలసాని, పద్మారావు వెంటరాగా షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో సాదాసీదాగా రిటర్నింగ్ అధికారికి సునీత నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ నెల 18వ తేదీన భారీ ర్యాలీతో మాగంటి సునీత మరోమారు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్కు బయలుదేరే ముందు మాగంటి సునీత ఇతర నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తులు, పార్టీల మధ్య జరుగుతున్నది కాదని, 10 ఏళ్ల అభివృద్ధి, 2 ఏళ్ల అరాచక పాలన మధ్య జరుగుతున్న ఎన్నిక అని మండిపడ్డారు. కేసీఆర్ పునరాగమనానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తొలిమెట్టు అవుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నిక జరుగుతున్నది 10 ఏళ్ల అభివృద్ధికి, 2 ఏళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల పారదర్శక పాలనకు, ఈ 2 ఏళ్లుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు, 2 ఏళ్ల రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక. ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు. మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ, వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు జూబ్లీహిల్స్లో గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది, పేదలకు లాభం జరుగుతుంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అంశంలో తన వ్యాఖ్యలను కేటీఆర్, హరీష్ రావు వక్రీకరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో ఏఐసీసీ పరిశీలకురాలు జ్యోతి రాథోలేతో కలిసి బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన హర్యానా క్యాడర్ దళిత ఐపీఎస్ అధికారి పూరణ్ కుమార్ ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని వారం గడుస్తున్న కేంద్రం స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. వారం రోజులుగా పూరణ్ మృతదేహాన్ని మార్చురీలో ఉంచి ఆయన భార్య న్యాయం కోసం పోరాటం చేస్తున్నా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాతనే చనిపోయిన కుటుంబాలకు అవకాశం ఇవ్వకుండా పోటీ పెట్టి ఇలా రాజకీయం చేస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడవాల్సిందేను అని ఆమెకు చెబితే ఆ మనోవేదన భరించలేకేడుతోంది. ఆ సోదరి పట్ల సానుభూతున్నది. ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతోటి నేను అన్నమాట చెప్తాను. మళ్ళీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సునీతక్క గారి ఏడుపు ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ కు 10 సంవత్సరాలు ఏం చేసినో చెప్పి ఓట్లు సాధించండి. జూబ్లీహిల్స్ కు మీ అధికారంలో ఉన్నాడు, ఏం పని జరిగిందో చెప్పండి, దాని మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి. కానీ ఈ రోజు ఊరికనే రాజకీయం చేసి ప్రతి అంశాన్ని ఓట్ల చోరీ పేరు మీదనో, ఏడుపు పేరు మీద ప్రజల దృష్టి మరించే ప్రయత్నం జరగద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం. నిజామాబాద్లోని మాధవనగర్ ఆర్ఓబి పెండింగ్ బిల్లులు 10 రోజుల్లో మంజూరు చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడిన అరవింద్, రైల్వే వంతెనల బిల్లులు చెల్లింపులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ జిల్లా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెనలపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కి ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. మహేష్ కుమార్ గౌడ్ గారు, కేంద్రంలో డబ్బులు ఆగలేదు. కేంద్రం డబ్బులు మీ దగ్గర సంవత్సరాల నుంచి మురుగుతున్నాయి. మీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేసింది. ఎక్కడ డైవర్ట్ చేసింది మీరు చూసుకోవాలి. చూసుకొని అది మా జిల్లాకి అడవి మామిడిపల్లి బ్రిడ్జ్కి పేమెంట్లు డ్యూ ఉన్నాయి, ఇచ్చేస్తే పనులు ఫినిష్ అవుతాయి. మీరు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వర్కులు అయిపోయి ఆఫీసర్లు కావాలని బిల్ చేస్తలేరు, పైసలు లేవని. కలెక్టర్ గారు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా పని చేసుకోవాలి. మీరు బిల్లులు రేజ్ చేయడం ఆపొద్దు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని మీ పని మీరు చేసేయాలి సక్రమంగా టైంకి. ప్రభుత్వం పైసలు ఇవ్వకపోతే వేరే విషయం, మీరు బిల్స్ రేజ్ చేయడం ఎందుకు స్లో చేస్తున్నారు? చెట్టు పేరు చెప్పుకుని పండ్లమ్ముకునే ధోరణి తనది కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
దారులు వేరైనప్పుడు అదే సిద్ధాంతాలతో ముందుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్నారు. హైదరాబాద్లో తెలంగాణ తల్లి జయశంకర్ చిత్రాలతో కూడిన జాగృతి జనం బాట పోస్టర్ ఆవిష్కరించిన కవిత సామాజిక చైతన్యం కోసమే యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం అన్ని జిల్లాల్లో పర్యటిస్తారన్నారు. యాత్రలో అందరి సలహాలు సూచనలు స్వీకరిస్తారని, 4 నెలల పాటు యాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తెలంగాణ జాగృతికి సంబంధం లేదన్నారు. కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందా లేదా ఇప్పుడే చెప్పలేనని, ప్రజాభిష్టం మేరకు ముందుకు వెళ్తామని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటాను. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. వారు నా తండ్రి గారు. వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్ర్యాలలో వింత ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం వేసిన బోర్లోంచి నీరు పైకి ఉబికి రావడం చూసి రైతు కిరణ్ ఆశ్చర్యపోయాడు. తనకున్న ఎకరం పొలం కోసం 15 ఏళ్ల క్రితం 200 ఫీట్లు బోరు వేయగా సుక్క నీరు కూడా రాకపోవడంతో వదిలేశాడు. ఇన్నేళ్లకు బోరు నుంచి నీరు ధారాళంగా ఉబికి రావడం గంగమ్మ చలవే అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. విద్యుత్ సహాయం లేకుండా నిర్విరామంగా వస్తున్న నీటిని పంట సాగుకు వినియోగిస్తున్నట్లు తెలిపాడు. పాడుబడిన బోరులోంచి నీరు రావడం చూసి స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాల నుంచి మాకు సరిపోని నీళ్లు రాని బోరు ఈరోజు గంగమ్మ పైకి వచ్చి నిరంతరంగా ధార పోసడం వల్ల, కేసింగ్ నుంచి పైకి రావడం వల్ల మాకు సమృద్ధిగా నీళ్ళు వస్తున్నాయి. మా పొలం మంచిగా పండుతుంది. దీంతో మేము మా కుటుంబం మొత్తం సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై అండర్-16 ప్లేయర్ తండ్రి అనంతారెడ్డి రాచకొండ సిపి సుధీర్ బాబుకు ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ ఆధ్వర్యంలో ఎంపికైన క్రీడాకారులపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ ధ్రువపత్రాలతో క్రీడాకారులను ఎంపిక చేస్తే అర్హత గల క్రీడాకారులకు అన్యాయం జరుగుతుందని అనంతరెడ్డి అన్నారు. గతంలో నకిలీ పత్రాలుగా గుర్తించారని, వారిని మళ్లీ ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. క్రీడాకారుల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై హెచ్సీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ లో గత 3 సీజన్ల నుంచి జరుగుతున్న అవినీతిపై రాచకొండ సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఉప్పల్ SHO గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గత 3 సీజన్లుగా 23-24 సీజన్ నుండి జూనియర్ సెలక్షన్ కమిటీ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వాళ్ళు ఎవరైతే లక్షల రూపాయలు ఇస్తున్నారో ఆ పిల్లలని సెలెక్ట్ చేయడం, అలాగే దొంగ బర్త్ సర్టిఫికెట్స్ ని ఎంకరేజ్ చేయడం, ఫిట్నెస్ లేకున్నా స్టేట్ టీమ్ లోకి తీసుకోవడం, ఇలా కొంతమంది ప్లేయర్స్ కి ఫేవర్ చేయడానికి ఇది దందాగా నడుస్తున్నది. ఈ దందా మీద మేము సిపి గారిని కంప్లైంట్ ఇస్తే సిపి గారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. అలాగే PS లో కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ సెలెక్టర్స్ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఈ దందా మాఫియా నడుపుతున్నారో ఆ సెలెక్టర్స్ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి నుంచి బిక్కనూరు వైపు వస్తున్న స్కూటీని రాంగ్ రూట్లో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. స్కూటీపై 2 చిన్నారులు ప్రకాష్, జట్సన్తో కలిసి తల్లి జాస్లిన్, తాత కిషన్ వెడుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే కిషన్, జాస్లిన్, ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందగా జక్సన్ చికిత్స పొందుతూ మరణించారు. మృతులు ఖమ్మం, ఆదిలాబాద్కి చెందిన వారిగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు. రాజస్థాన్లోని జైసల్మేర్ సమీపంలో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఏసీ బస్సు డోర్ లాక్ కావడంతో ప్రయాణికులు బయటపడేందుకు వీలు లేకుండా ప్రాణనష్టం ఎక్కువ జరిగింది. కొందరు ప్రయాణికుల కిటికీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. DNA పరీక్షలు నిర్వహించి మృతదేహాలను గుర్తిస్తున్నారు.
రాజస్థాన్లోని ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఏపీ స్లీపర్ బస్సు డోర్ లాక్ అవడం వల్లే భారీగా ప్రాణనష్టం జరిగినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. అగ్ని ప్రమాదం వల్ల బస్సు డోర్ లాక్ అయ్యింది. ప్రయాణికులు తప్పించుకునేందుకు వీల్లేకుండా పోయింది. బస్సు సీట్ల మధ్యలో చాలా మృతదేహాలు కనిపించాయి. ఆర్మీ యుద్ధ స్మారకానికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. గమనించిన ఆర్మీ సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డోర్ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన అది సాధ్యపడలేదు. కొంతమంది ప్రయాణికులు కిటికీలను బద్దలు కొట్టి బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఆ మార్గంలో వెళ్తోన్న వాటర్ ట్యాంకర్ను ఆపి ఆ నీటి ద్వారా మంటలను అదుపు చేశారు. బస్సుకు ఒకటే డోర్ ఉంది. ఒకసారి మంటలు చెలరేగగానే ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ యాక్టివేట్ అయి డోర్ మూసుకుపోయింది. బస్సులో మృతదేహాలు ఒకదానిపై ఒకటి పడిన తీరు హృదయ విదారకంగా ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మంగళవారం మధ్యాహ్నం జైసల్మేర్ నుంచి బస్సు బయలుదేరిన 10 నిమిషాలకే ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే బస్సులో బాణాసంచా ఉండే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. వాటిని గుర్తించేందుకు DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఆయుధాన్ని సమర్పించారు. మల్లోజులతో పాటు మంగళవారం లొంగిపోయిన 60 మంది నక్సలైట్లను పోలీసులు గడ్చిరోలిలోని మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టులంతా తమ ఆయుధాలను అందజేశారు. మొత్తం 54 ఆయుధాలను వారు సమర్పించగా అందులో 7 AK-47లతో పాటు 9 ఇన్సాస్ రైఫిల్స్ ఉన్నాయి. మాజీ మావోయిస్టులకు భారత రాజ్యాంగం ప్రతులను ముఖ్యమంత్రి అందజేశారు. 40 ఏళ్లుగా మావోయిస్టులతో ప్రభావితమైన గడ్చిరోలీలో నక్సలిజాన్ని అంతం చేసే ప్రక్రియ మొదలైందని ఫడ్నవీస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వేణుగోపాల్ అలియాస్ భూపతి లొంగుబాటు ఇందులో కీలకమన్న సీఎం 40 ఏళ్ల క్రితం గడ్చిరోలీలో అహేరి సిరోంచాను ప్రారంభించిన వారిలో ఆయన కూడా ఒకరని గుర్తు చేశారు. అహేరి సిరోంచాకు భూపతి మేధోపరమైన మద్దతు లాజిస్టిక్లను అందించారని వివరించారు. బీహార్ ఎన్నికల వేళ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ జేడీయూ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనున్న జేడీయూ ఈ జాబితాలో 57 మంది పేర్లను ఖరారు చేసింది. మిత్రపక్షమైన చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కోరిన 4 స్థానాల్లో సైతం జేడీయూ అభ్యర్థులను ఖరారు చేయడం గమనార్హం. పదే పదే చర్చలు జరిపినప్పటికీ ఈ బలమైన నియోజకవర్గాలను వదులుకోవడానికి జేడీయూ ఇష్టపడలేదని తెలిసింది. తాజా పరిణామాలు ఎన్డీఏ కూటమిలో చీలికలు పెరుగుతున్నట్లు సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దానాపూర్, లాల్గంజ్, హిసువా, అరువాలు వంటి సీట్ల విషయంలో పాస్వాన్ను బీజేపీ రాజీకి ఒప్పించకపోయినప్పటికీ సీట్లు పంపకాల ఒప్పందాన్ని ధిక్కరించడం ద్వారా జేడీయూ ఒక అడుగు ముందుకు వేసిందని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రెండవ జాబితా విడుదల చేసింది. 12 మందికి ఇందులో చోటు కల్పించింది. గాయని మైథిలి ఠాకూర్కు అలీనా నగర్ సీటు కేటాయించింది. 243 నియోజకవర్గాలున్న బీహార్లో బీజేపీ 101, జేడీయూ 101, లోక్ జనశక్తి 29 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. చెరో 6 స్థానాలను ఆర్ఎల్ఎం, హెచ్ఏఎంలకు కేటాయించారు. బీహార్ ఎన్నికల వేళ రఘోపూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. హజీపూర్ కలెక్టరేట్లో ఆయన తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవ్తో పాటు ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో నామినేషన్ వేశారు. పట్నా నుంచి బయలుదేరిన తర్వాత దారి పొడవునా ఉన్న పార్టీ మద్దతుదారులకు అభివాదాలు చేస్తూ తేజస్వి ముందుకు సాగారు. మార్గ మధ్యలో కార్యకర్తలు తేజస్వి కుటుంబం ప్రయాణిస్తున్న వాహనంపై పూలు కురిపించారు. రఘోపూర్లో హ్యాట్రిక్ కొట్టాలని 35 ఏళ్ల తేజస్వి సంకల్పించుకున్నారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి తేజస్వి తల్లిదండ్రులు ఇద్దరు విజయం సాధించి రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 20 ఏళ్ల తర్వాత ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా పోరాటం చేస్తున్న ఆర్జేడీ ఇండీ కూటమిలో భాగంగా ఉంది. అయితే సీట్ల సర్దుబాటు సంఖ్య విషయంలో కాంగ్రెస్తో ఆర్జేడీకి అవగాహన కుదిరినా కొన్ని బలమైన నియోజకవర్గాలకు సంబంధించి రెండు పార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ భీకర పోరు జరిగింది. 2 రోజుల పాటు ఘర్షణలకు విరామం ఇచ్చిన ఇరు దేశాల బలగాలు ఇవాళ మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి. తాజా ఘర్షణలో 40 మందికి పైగా తాలిబాన్ సైనికులు
టీటీపీ ఫైటర్లు మరణించగా 8 మంది పాక్ భద్రతా అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ప్లస్ జేయుఐఎఫ్ ప్రకటించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. ఇలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘాన్ సైన్యం దాడులకు పాల్పడిందని పాక్ ఆరోపించింది. ఆఫ్ఘాన్ దాడులకు పాకిస్తాన్ దళాలు బలంగా ప్రతిస్పందించాయని, తాలిబాన్ల ట్యాంకులను, సైనిక పోస్టులను ధ్వంసం చేశాయని పాకిస్తాన్ సైన్యం పేర్కొంది. ఆఫ్ఘాన్ దళాలు తెహ్రిక్ ఈ తాలిబాన్, టీటీపీ ఉగ్రవాదులతో కలిసి తమ భూభాగంలోకి సైనిక పోస్టులపై కాల్పులు జరిపాయని వివరించింది. పీఓకేలోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని 4 ప్రాంతాలపై దాడులు చేసినట్లు పేర్కొంది. ఆ దాడులను తమ బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు వెల్లడించింది. గ్రామాల గుండా ఆఫ్ఘాన్ తాలిబాన్లు, టీటీపీ ఉగ్రవాదులు దాడులకు తెగబడినట్లు పాక్ సైన్యం పేర్కొంది. పౌర నివాసాలపైన దాడులు చేసినట్లు ఆరోపించింది. ఆఫ్ఘాన్ వైపు ఉన్న పాక్ ఆఫ్ఘాన్ స్నేహద్వారాన్ని కూడా తాలిబాన్లు ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని కుర్రంలోనూ దాడులు జరిగినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో మొత్తం 8 మంది పాక్ భద్రతా అధికారులు మరణించినట్లు తెలుస్తోంది. గాయపడిన మరో 10 మంది పాక్ పౌరులను ఆసుపత్రికి తరలించారు. ఆఫ్ఘాన్ టీటీపీ దాడులను తమ బలగాలు తిప్పికొట్టినట్లు పాక్ సైన్యం వెల్లడించింది. తమ దళాలు జరిపిన దాడుల్లో ఆఫ్ఘాన్ కు తీవ్ర నష్టం జరిగినట్లు తెలిపింది. తాలిబాన్ల 6 ట్యాంకులు సహా 8 సైనిక పోస్టులను ధ్వంసం చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో దాదాపు 40 మందికి పైగా తాలిబాన్ సైనికులు, టీటీపీ ఫైటర్లు మరణించినట్లు పేర్కొంది. తమ ప్రతీకార దాడుల్లో టీటీపీ శిక్షణ కేంద్రాన్ని కూడా నాశనం చేశామని తెలిపింది. ప్రస్తుతం ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో హై అలర్టులో ఉన్నట్లు పాకిస్తాన్ సైన్యం వివరించింది. తమ ప్రాంతాలపై దురాక్రమణ చర్యలకు దిగితే తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ ఘర్షణలను ధృవీకరించింది. సరిహద్దుల్లో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ఘర్షణల్లో 12 మంది పౌరులు మరణించినట్లు ప్రకటించారు. 100 మందికి పైగా పౌరులు గాయపడినట్లు వివరించారు. కాందాహార్ ప్రావిన్స్ లోని స్పిన్ బొల్దాక్ ప్రాంతంపై పాక్ దాడులు చేసినట్లు చెప్పారు. ఆఫ్ఘాన్ దళాలు చేసిన దాడిలో పాక్ సైనిక పోస్టు ధ్వంసమైనట్లు ముజాహిద్ పేర్కొన్నారు. పాకిస్తానీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చినట్లు చెప్పారు. మరోవైపు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ప్లస్ జేయుఐఎఫ్ ప్రకటించింది. గతంలో పాక్ ఆఫ్ఘాన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని జేయుఐఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ తెలిపారు. అందుకు సంబంధించి ఆఫ్ఘాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఘర్షణల కారణంగా పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దులను గత 4 రోజులుగా మూసివేశారు. దీంతో టోర్కామ్ క్రాసింగ్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు 2000 కార్గో ట్రక్కులు ఈ ప్రాంతం వద్ద బారులు తీరాయి. సరిహద్దులు ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయో స్పష్టత లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. అక్టోబర్ 11న శనివారం రాత్రి పాకిస్తాన్ పై ఆఫ్ఘాన్ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. సౌదీ అరేబియా, ఖతార్ జోక్యంతో ఘర్షణలను ఆపిన ఇరు దేశాలు తాజాగా ఇవాళ మరోసారి దాడులకు దిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు కొనసాగిస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తల వంచకుండా రష్యా చమురును ఢిల్లీ దిగుమతి చేసుకుంటోంది. భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ మేరకు అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్ సంస్థ కెప్లర్ ఓ నివేదిక విడుదల చేసింది. భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా అగ్రస్థానంలో ఉన్నట్లు అంతర్జాతీయ వాణిజ్య అనలిటిక్స్ సంస్థ కెప్లర్ వెల్లడించింది. ఇతర దేశాల నుంచి కూడా భారత్ చమురు కొనుగోలు చేపడుతున్నప్పటికీ రష్యా నుంచే అధికంగా ముడి చమురు సరఫరా అవుతున్నట్లు కెప్లర్ తాజా నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్లో భారత్ ముడి చమురు దిగుమతుల్లో 34% మాస్కోనే భారత్కు సరఫరా చేసినట్లు తెలిపింది. గత నెలలో రష్యా నుంచి సగటున రోజుకు 45 లక్షల బ్యారెళ్ల చమురును భారత్ కొనుగోలు చేసినట్లు వివరించింది. అయితే అంతకుముందు నెలతో పోలిస్తే ఈ కొనుగోలులో 10% వాటా తగ్గినట్లు నివేదికలు తెలిపాయి. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో రష్యా నుంచి సగటు దిగుమతులతో చూస్తే సెప్టెంబర్లో రోజుకు 180,000 బ్యారెళ్లు తక్కువగా నమోదయ్యాయని స్పష్టం చేసింది. గతేడాది సెప్టెంబర్తో చూస్తే పెద్దగా మార్పు లేదని కెప్లర్ వివరించింది. ఈ దిగుమతుల తగ్గుదలకు మార్కెట్ డైనమిక్స్ కారణమని, అమెరికా బెదిరింపులకు దీనికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున అమెరికా అదనంగా 25% సుంకాలు విధించినా భారత్ వెనక్కి తగ్గడం లేదు.
గత కొన్నేళ్లుగా రష్యానే భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగుతుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు పాల్పడినప్పటికీ రష్యా జులైలో $3.6 బిలియన్ అంటే భారత కరెన్సీలో 31,775 కోట్ల రూపాయల విలువైన చమురును భారత్కు విక్రయించింది. భారత్ మొత్తం దిగుమతుల్లో రష్యా వాటానే 34% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ ఉన్నాయి. అమెరికాలోని టెంపే సిటీలో మేఘ విస్ఫోటనం సంభవించింది. 10 నిమిషాల్లోనే అర ఇంచు వర్షపాతం నమోదైంది. మైక్రోబర్డ్స్ కారణంగా వీచిన ప్రచండ గాలులు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించాయి. తుపాను వల్ల చెట్లు వేర్లతో పాటు నేలరాలాయి. అనేక భవనాలు, వాహనాలపై వృక్షాలు విరిగిపట్టడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇళ్ల పైకప్పులు దూరంగా ఎగిరిపడ్డాయి. భవనాల అద్దాలు పగిలిపోయాయి. బాంబు దాడులు జరిగినట్లుగా అక్కడి దృశ్యాలు కనిపించాయి. వేలాది ఇళ్లతో పాటు ఆసుపత్రులకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 10 నిమిషాల వర్షానికే నివాస ప్రాంతాలు జలమయం అయ్యాయి.